బీసీలే కాకుండా బహుజన సమాజం అంతా కూడా దీన్ని ఖండించాలని వేదికముఖంగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా వారు చేసినటువంటి దాడిని ప్రతి ఒక్కరు కూడా మేము పొద్దుటి నుంచి మార్నింగ్ నుంచి మేమందరం కూడా ఈ కార్యక్రమం మీద మాట్లాడుతున్నప్పుడు సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిందే. దాదాపు స్వతంత్రం వచ్చి అనేక దశాబ్దాలు గడుస్తున్నా పాలన రెడ్డో లేకుంటే వెలమో లేకుంటే కమ్మో లేకుంటే కోమటో ఈ రకంగా జరిగినటువంటి పాలన నుంచి విముక్తి పొందిన దాదాపు 85% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు పాలనలో సరైన భాగస్వామ్యం లేక రాజ్యాధికారం వైపు ప్రయాణించడానికి అనేక మంది మహనీయులు గౌతు లచ్చన్న కాడి నుంచి కొండా లక్ష్మణ బాపూజీ శివశంకర్ వరకు చాలామంది మహనీయులు స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం కావాలన్న ఏకైక లక్ష్యంతో స్టార్ట్ చేసినా కూడా కొంతమంది ముఖ్యులు అగ్రకుల రెడ్డి వెలమ కమ్మ దొరలు అందరూ కూడా వీళ్ళని పాలనలోకి రాజ్యాధికారం వైపు రావద్దన్న ఇంటెన్షన్తో అనేక కుట్రలు పడినారు. ఆ కుట్రలో భాగంగానే నిన్న జరిగినటువంటి దాడిని ఈ మధ్యకాలంలో బీసీ మూమెంట్ మీరందరూ చూస్తున్నారు. బీసీ మూమెంట్ ఉవ్వెత్తున లెగుస్తున్న సందర్భంలో బీసీలకు ఒక పార్టీ కావాలి, బీసీలకు ఒక వేదిక కావాలని అందరూ ప్రజా సంఘాలు కానీ బీసీ కుల సంఘాలు కానీ అందరూ అనుకొని ఉద్యమానికి సమాయత్తమవుతున్న తరుణంలో వెలమ నాయకురాలైనటువంటి జాగృతి నాయకురాలైనటువంటి కవిత తమ కోపాన్ని అక్కసును క్యూ న్యూస్ కార్యాలయం మీద ఎల్లగక్కడం చాలా దారుణం. దాన్ని అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఎమ్మటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఈ వేదిక ద్వారా మేము కోరుతున్నాం. కవితని తొందరగా అరెస్ట్ చేయాలని ఈ వేదిక ద్వారా మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం.